నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మావతి అమ్మవారు ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఐరావతాన్ని వాహనంగా చేసుకుని భక్తులకు అభయప్రదానం చేసింది. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి పట్టపురాణి శ్రీ మహాలక్ష్మి రూపాన్ని ధరించి గజవాహనంపై భక్తులను కనువిందు చేసింది. కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. అంతకుముందు పద్మావతి అమ్మవారికి అలంకరించేందుకు లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారి ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకొచ్చి అర్చకులు గజవాహనంపై ఊరేగిన అమ్మవారికి అలంకరించారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శోభతో తిరుచానూరులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారికి పల్లకీ సేవ జరిగింది. అమ్మవారు మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలోని అమ్మవారిని దర్శించుకుంటే మనిషిలోని కల్మషం కపటం నశించిపోతాయని భక్తుల నమ్మకం.
चित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् 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 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద నుంచి కాలినడకన శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని వరాహ పుష్కరిణిలో ముర్ము జల సంప్రోక్షణ చేసుకున్నారు. రాష్ట్రపతి ముర్ముకు మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రాష్ట్రపతి ధ్వజస్తంభం వద్ద మొక్కుకొని శ్రీవారి ఆలయ ప్రవేశం చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి స్వామివారి వైభవాన్ని వివరించి శ్రీవారికి కర్పూర హారతులు సమర్పించారు. హుండీలో కానుకలు సమర్పించుకున్న అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముందుగా స్వామివారి మేల్చాటు వస్త్రాన్ని బహూకరించారు. తర్వాత వేద పండితులు ఆశీర్వదించగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం తీతిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలతో పాటు 2026 తీతిదే క్యాలెండర్, డైరీలను బహూకరించారు. విశాఖవాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవ పూజలు నేత్రపరంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే మార్గశిర మాస పూజలకు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. రాజమండ్రి పుష్కరాల రేవు అశేష భక్తజనంతో పోటెత్తింది. పోలీస్ వర్గం దీపోత్సవాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే పలు ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరిలో పోలీస్ వర్గ దీపాలు వదిలిపెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాతి రోజు పోలీస్ వర్గ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् సింహాచలం వరాహ పుష్కరిణి భక్తులతో కిటకిటలాడింది.
పోలిపాఠ్యమి ఉత్సవం కావడంతో మహిళలు దీపాలతో స్వామివారిని కొలిచారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి మహిళా భక్తులు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి పుష్కరిణిలో వదిలేందుకు బారులు తీరారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् 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 విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమి ఘాట్, భవానీ ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి. కార్తీక మాసం ముగింపు, పోలీస్ వర్గం సందర్భంగా తెల్లవారుజామునే మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో విడిచిపెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు పంపా నదిలో పొలిపాఠ్యమి దీపాలను వెలిగించారు. మరోవైపు దేవస్థాన ప్రాంగణంలో నెల రోజుల వ్యవధిలో 1,34,000కు పైగా వ్రతాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దేవస్థానానికి 23 కోట్ల మేర రాబడి వచ్చింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత సభ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగించారు. తదుపరి విదేశీ భక్తుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. World looks at India as the land where God chooses to be born. India's ancient wisdom from
Vedas to Gita once again shines through Baba's compassionate presence. శ్రీ భగవాన్ సత్య సాయిబాబా గారి యొక్క శత జయంతి ఉత్సవాలలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నారపురెడ్డిపల్లిలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అంబళం పూజ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు భజనలు చేశారు. పడి పూజ, అంబలం పూజల్లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా మురమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని దీపాలు, పూలతో నయన మనోహరంగా అలంకరించారు. దేవతామూర్తుల ఆకృతులు, ఈశా చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు దీపారాధన చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భస్మాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామివారిని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. 108 కేజీల విభూతితో ఈ వేడుక జరిగింది. ప్రకాశం జిల్లా పొదిల్లో శ్రీ షిరిడీ సాయి పల్లకీ ఊరేగింపు వైభవంగా జరిగింది. పల్లకీ సేవ అనంతరం సాయి మాలధారులు ఇరుముడితో షిరిడీకి బయలుదేరారు. పొదిలి పట్టణం సాయి నామంతో మారుమోగింది. బాపట్ల జిల్లా చిన్నగంజాన్లోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు కొలనులో అరటి దీపాలను విడిచిపెట్టారు.
मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहम् హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో పొలిపాడ్యమి పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కొలనులు, అరటి దున్నెల్లో దీపాలు వెలిగించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.